తిరుమల సాక్షాత్ ఆ కలియుగ దైవమైన మన వెంకటేశ్వర స్వామి వెలిసిన భూలోక స్వర్గం. తిరుమల అనేది భూలోక వైకుంఠం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శ్రీ వెంకటేశ్వరుడుగా తిరుమల కొండల మీద వెలిశాడు. మన దేశంలో ఎన్నో జ్యోతిర్లింగాలు, ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. కానీ ఒక తిరుమలలో మాత్రం విపరీతమైన ఆకర్షణ ఉంటుంది. స్వామిని ఒక సెకండ్ చూడటానికి ఎంతో దూరం నడిచి వెళ్తాం. తిరుమల బాలాజీ ప్రపంచంలోనే రిచెస్ట్ టెంపుల్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్న టెంపుల్ తిరుమలలో ఉన్న బాలాజీ టెంపుల్. యాక్చువల్ గా 2011 ముందు వరకు కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. కానీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ లో సీక్రెట్ డోర్స్ ఓపెన్ చేయడంతో ఆ టెంపుల్ నెట్వర్త్ వచ్చేసి 1.80 lakh crores గా పెరిగింది. తిరుమలని ఓవర్టేక్ చేసిందని అందరూ అంటారు, కానీ అది నిజం కాదు. ఎందుకంటే తిరుమల అసెట్ కౌంట్ చూస్తే బ్యాంక్ లో 10,250 kgల గోల్డ్ డిపాజిట్ చేసింది. అంతేకాకుండా 2,500 kgల గోల్డ్ జ్యువెలరీ రూపంలో ఉంది. అంటే 16,000 కోట్లు బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాయి. మొత్తం ఇండియాలో 960 ప్రాపర్టీస్ ఉన్నాయి దేవస్థానం మీద. వీటన్ని వాల్యూ కౌంట్ చేస్తే మొత్తం నెట్వర్త్ వచ్చేసి 2.5 lakhs crores ఉంటుందంట. సో ఇప్పుడైతే తిరుమల టాప్ ప్లేస్ లో ఉంది. కాకపోతే పద్మనాభ స్వామి టెంపుల్ లో ఉండేవి యాంటిక్స్ కిందకి వస్తాయి కాబట్టి వాటి ఎగ్జాక్ట్ వాల్యూ కౌంట్ చేయడం చాలా కష్టం అండ్ ఫోర్త్ వాల్ లో ఇంకా ఎక్కువ గోల్డ్ ఉందని అంటున్నారు కాబట్టి ఫస్ట్ ప్లేస్ లో చెప్తున్నారు. బట్ ఆన్ పేపర్ అయితే తిరుమల టాప్ ఇప్పుడు. అయితే చరిత్రలో మొఘల్స్ ఆలయాలను కూల్చారని, బ్రిటిష్ల ఆలయ సంపదను దోచుకు వెళ్లారని మనం విన్నాం. అలా కొన్ని వందల దేవాలయాలు కూల్చేసిన మొఘల్స్ ఎందుకు తిరుమల జోలికి వెళ్ళలేదో తెలుసా? అలాగే తిరుమలలోనే ఇంకో సీక్రెట్ టెంపుల్ ఉందని మీకు తెలుసా? మనం ఇప్పుడు చూస్తున్న వెంకటేశ్వర స్వామికి వాడుతున్న నామం అసలు నామం కాదు. అవును, మీరు విన్నది నిజమే. ఒక బ్రిటిష్ వ్యక్తి ఇచ్చిన సింబల్ ని మనం నామంగా వాడుతున్నామని మీకు తెలుసా? వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన దేశంలో ఎన్నో జ్యోతిర్లింగాలు, ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. కానీ ఒక తిరుమలలో మాత్రమే విపరీతమైన ఆకర్షణ ఉంటుంది. స్వామిని ఒక సెకండ్ చూడటానికి ఎంతో దూరం నడిచి ఎంతో కష్టంతో వెళ్తాం. ఆ ఒక్క సెకండ్ స్వామిని చూడగానే ఆ కష్టం అంతా మర్చిపోయి గుడిలోకి అడుగు పెట్టగానే స్వామి కొద్ది దూరం నుంచి కనపడగానే మన మైండ్ లో ఏమీ రన్ అవ్వదు. స్వామి వారిని చూస్తూ ఉండిపోతాం. కానీ ఆ స్వామి ఎలా ఉంటాడో, గర్భగుడిలో స్వామి కాకుండా ఇంకా ఏమేమి ఉంటాయో మనకు తెలియదు. ఎందుకంటే అవన్నీ చూసే టైం అక్కడ ఉండదు. కాబట్టి చరిత్రలో ఎంతో మంది మొఘలు, బ్రిటిష్ వాళ్ళు ఎన్నో గుడుల పైన దాడులు చేసి ధ్వంసం చేయడానికి కూడా ప్రయత్నించారు. కానీ ఒక తిరుమలని మాత్రం ఇంతవరకు ఎవరు ముట్టుకోలేకపోయారు. కావాలంటే మీరు చరిత్రను చూసుకోవచ్చు. ముందు తిరుమలలో ఈ గుడి ఎలా కట్టారు, ఎవరు కట్టారు, స్వామి అక్కడ ఎలా వెలిసారో తెలుసుకుందాం. ఒకసారి భృగు మహర్షి పవిత్ర త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవాళ్ళో తెలుసుకోవడానికి వెళ్తాడు. అతను శివుడు అలాగే బ్రహ్మ దగ్గరికి దర్శనానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పట్టించుకోరు. కోపంతో వైకుంఠం వెళ్తాడు. మహావిష్ణు నిద్రలో ఉండి భృగు మహర్షిని చూడడు. కోపంలో విష్ణు ఛాతి పైన తంతాడు. భృగు మహర్షి కాలి కింద ఒక కన్ను ఉంటుంది. దానివల్ల అతను అలా ప్రవర్తిస్తాడు. అది తెలిసిన మహావిష్ణు మహర్షి మీద కోప్పడకుండా తన కాలి కింద ఉన్న కన్నుని అదిమి మహర్షికి బుద్ధి చెప్తాడు. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణు ఛాతిలో ఉంటుంది. మహర్షి తనడంతో అవమానంతో వైకుంఠం వదిలి భూమిపైకి వస్తుంది. తన సతీమణిని వెతుక్కుంటూ విష్ణు కూడా భూమిపైకి శ్రీనివాసుడు అనే మానవ రూపంలో వస్తాడు. ఎంత వెతికినా స్వామి వారికి లక్ష్మీదేవి కనిపించదు. దాంతో స్వామి ఒక పుట్టలో ధ్యానం చేస్తూ ఉంటాడు. స్వామి వారి కోసం శివుడు, బ్రహ్మ ఆవు దూడల రూపంలో వచ్చి ప్రతిరోజు స్వామి వారికి ఆహారంగా పుట్టలో పాలు పోసేవారు. లక్ష్మీదేవి ఒక రాజు కుటుంబంలో పద్మావతిగా పుట్టింది. దైవ ప్రణాళిక ప్రకారం వెంకటేశ్వరుడు, పద్మావతి అమ్మవారు కలుసుకున్నారు. దేవతలంతా తన కుమార్తెను భగవంతుడికిచ్చి వివాహం చేయాలని కోరారు. అపూర్వమైన వివాహం కోసం స్వామివారు కుబేరుడి దగ్గర భారీ మొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడు. తిరుపతి బాలాజీ టెంపుల్ ని భూలోక వైకుంఠంగా పిలుస్తారు. అంటే భూమిపై విష్ణు నివాసం అని అర్థం. ఈ కలియుగంలో తన భక్తుల్ని మోక్షం వైపు నడిపించడానికి, పాపాల నుండి దూరం చేయడానికి, కోరిన కోరికలు తీర్చి ఆదుకోవడానికి తిరుమల కొండలపై సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామిగా విగ్రహ రూపంలో వెలిశారు. స్వామి వారిని స్వయంభూ అంటారు. అంటే ఇక్కడ విగ్రహం ఎవరూ పెట్టలేదు, స్వామి వారే స్వయంగా ఇక్కడికి వచ్చి వెలిశారు. ఆ విగ్రహం చాలా పవర్స్ ఉన్నాయి, అలాగే శక్తివంతమైందని మన పురాణాల్లో ఉంది. తిరుమల టెంపుల్ ని క్రీస్తు పూర్వం 300లో కట్టారని చెప్తారు. దక్షిణ భారతదేశాన్ని పాలించిన రాజులందరూ స్వామి వారిని దర్శించి తరించేవారు. ఇప్పుడు తిరుమలలోని కొన్ని రహస్యాలను తెలుసుకుందాం. స్వామివారి పూజ కోసం పూలు, పాలు, వెన్నె ఇలాంటి పవిత్రమైన మూలికాకులు వంటివి తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం నుంచి తీసుకొస్తారు. ఇక్కడ ఉన్న గ్రామస్తులు తప్ప ఈ గ్రామం గురించి ఎవరికీ తెలియదు. ఇక్కడ ప్రజలు చాలా నిష్ఠగా ఉంటారు. గర్భగుడిలో పూజకు ప్రకృతి నుంచి అవసరం అయ్యే ప్రతి దాన్ని ఇక్కడ నుండే తీసుకెళ్తారు. మనం గుడిలోకి వెళ్ళగానే స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు. కానీ స్వామివారు కుడివైపు ఒక మూలలో ఉంటారు. అయినా మనకి మధ్యలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. స్వామివారి విగ్రహానికి జుట్టు, చేతికి గోర్లు కూడా ఉన్నాయి.
ఉన్నాయి, కానీ అది నిజమైన జుట్టు కాదని స్వామివారి ప్రథమ అర్చకులు రమణ దీక్షితులు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఎందుకంటే స్వామివారు దేవుడైన విగ్రహం, ప్రకృతికి సంబంధం లేనిది, మానవులకు ఉన్నట్టుగా ఉండదు, ఆయన భగవంతుడు అని చెప్పారు. శ్రీవారి విగ్రహం నుంచి ఎప్పుడూ సముద్రపు శబ్దం వినపడుతూనే ఉంటుంది. విగ్రహం వెనక చెవి పెట్టి వింటే స్పష్టంగా వినిపిస్తుందని చెప్తారు. గర్భగుడిలో ఉండే మట్టి దీపాలు ఎప్పుడు కొండెక్కవు. ఈ దీపాలు ఎప్పుడు ఎవరు వెలిగించారనేది కూడా ఎవరికీ తెలియదు. ఇవి ఇప్పటికీ స్వామివారి ముందే ఉన్నాయి. చాలా కాలం క్రితం 19వ శతాబ్దంలో దారుణమైన నేరాలకు పాల్పడుతున్న 12 మందిని ఈ ప్రాంతాన్ని పాలించే రాజు మరణశిక్ష విధిస్తాడు. వారిని చనిపోయే వరకు వేలాడదీసి వాళ్ళని చనిపోయాక తిరుమల దేవాలయం గోడల పైన వేలాడదీశారు. అప్పుడు గర్భగుడిలో ఉన్న స్వామివారు నిజ రూపంలో కనిపించినట్టు చెప్తారు. అలా ఈ గుడిని దోష నివారణ కోసం 12 సంవత్సరాల పాటు మూసివేశారు. ఆ సమయంలోనే విమాన వెంకటేశ్వర స్వామివారు వెలిశారని చెప్తారు. స్వామివారి విగ్రహం ఎప్పుడు తేమగానే ఉంటుంది. పూజారులు పొడిగా చేయడానికి ఎంత ట్రై చేసినా మళ్ళీ తేమ వస్తూనే ఉంటుంది. స్వామిని ప్రతిరోజు చాలా పూలతో పూజిస్తారు. వాటిని పూజారులు స్వామి విగ్రహం వెనుక ఉన్న ఒక జలపాతంలోకి వెనక్కి చూడకుండా విసిరేస్తారు. ఆశ్చర్యమైనది ఏంటంటే అవి తిరుపతిలో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేంపాడులో కనిపిస్తాయి. మామూలుగా ఏ రాయికైనా పచ్చకర్పూరం రాస్తే కొద్ది కాలంలోనే పగుళ్ళు వస్తాయి, కానీ ఇక్కడ స్వామివారికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్నా సరే చిన్నపిల్లాడి రూపంలో స్వామి ఉన్నప్పుడు అనంతాలవారు ఒక గుణపంతం కొడతారు. రక్తంతో గాయపడిన స్వామివారి గడ్డంపై గంధం పోయడం ఇప్పటికీ ఇక్కడ సాంప్రదాయం. ఆ గుణపాన్ని ఇప్పటికీ మీరు గుడి ఎంట్రన్స్ లో చూడవచ్చు. చాలా మంది వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యాక వచ్చేస్తూ ఉంటారు, కానీ అక్కడ ఒక అరుగు మీద తీర్థం ఇస్తారు. అది ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే తిరుమల ఆలయంలో ఇంకొక డైమెన్షన్ లో రాత్రిపూట దేవతలు స్వామిని అర్చించుకుంటూ ఉంటారు. వాళ్ళ కోసమని ఒక పెద్ద పాత్రలో నీటిని పెడతారు. ఆ జలంతోనే బ్రహ్మ స్వామిని అర్చిస్తారు. ఆ జలంనే మామూలు నీటితో కలిపి మనకు తీర్థంగా ఇస్తారు. తిరుమలలో స్వామివారి మూల విరాట్ కళ్ళు కప్పేసేలాగా పెద్ద నామం ఉంటుంది. గురువారం రాత్రి స్వామివారికి పూలంగి సేవ జరుగుతుంది. అది అయ్యాక నామం చిన్నది చేస్తారు. శుక్రవారం రోజు స్వామివారి నేత్ర దర్శనం చేసుకోవచ్చు. స్వామివారి దర్శనం కంటే ముందు పుష్కరంలో స్నానం చేసి వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత స్వామి దర్శనం చేసుకోవాలి. అప్పుడే భక్తుల కోరికలు తీరుతాయని అక్కడ స్థల పురాణం. ఈ లోకంలో వెంకటేశ్వర స్వామి అవతారం చూసింది ఒక గొల్లవాడు. అందుకని ఇప్పటికీ సుప్రభాతం చదివిన తర్వాత గొల్ల వంశస్థులే మొదటి దర్శనం చేసుకుంటారు. తిరుమల మెయిన్ టెంపుల్ కింద ఒక సీక్రెట్ టెంపుల్ ఉంది. అది స్వామివారి ఆజ్ఞ ప్రకారం దేవతలు శిల్పైన విశ్వకర్మ నిర్మించాడు. అది ఇప్పటికీ ఉంది. దేవాలయం నుండి మార్గం ఉంది. ఇది నేను చెప్పడం లేదు, తిరుమల మెయిన్ అర్చకులు ఒకరు ఇంటర్వ్యూలో చెప్పారు. స్వామివారు ఆవిర్భవించినప్పుడు స్వామివారు దేవశిల్పి విశ్వకర్మతో ఆదేశమిస్తారు. 1000 స్తంభాలతో అనేకమైన గోపురాలతో కుడ్యాలతో నాకు ఒక ఆలయం నిర్మించమని చెప్పి దేవశిల్పి నిర్మించి ఇచ్చారు. తర్వాతే ఆ ఆలయంలోకి స్వామివారు శ్రీదేవి భూదేవితో ప్రవేశిస్తారు. అది పురాణాల్లో చెప్పబడింది. అది ఇప్పటికీ ఉందని దానికి దేవాలయంలో ఎక్కడో మార్గం కూడా ఉందని, అంటే దేవాలయం కింది భాగంలో ఉందని అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే విన్నాను నేను. మన దేశంపై దండెత్తిన తురకరాజుల కన్ను ఆలయ సంపాద మీదే కాదు, స్వామివారి వైభవం మీద కూడా పడింది. ఒకసారి టిప్పు సుల్తాన్ తండ్రి అయిన హైదర్ అలీ తిరుమల ఆలయాన్ని ధ్వంసం చేయడానికి బయలుదేరాడు. మార్గం మధ్యలో స్వామివారికి చేరుకోవాలంటే వరాహమూర్తి ఆలయాన్ని దాటాలని విషయం వారికి తెలిసింది. వరాహం అంటే పంది. ముస్లింలు పందిని ఇష్టపడరు. కాబట్టి హైదర్ అలీ పైకి వెళ్లే ఆలోచనలు మానుకొని అక్కడి నుండి తిరిగి వెళ్లిపోయాడు. అతను తిరిగి వెళ్లిపోయిన ప్రాంతమే మనం ఇప్పుడు అలిపిరిగా పిలుచుకుంటున్నాం. అలిపిరి అంటే అలీ మొరలి పోయాడని అర్థం. తర్వాత వచ్చిన ముస్లిం రాజులు మనకి అంతగా ఆదాయాన్ని ఇచ్చే ఆలయాన్ని కోల్చడం ఎందుకని అక్కడ ఆలయం వారితో ఒప్పందం కుదుర్చుకొని ఆలయ సంపదని తీసుకొని వెళ్లేవారు. అప్పట్లో ముస్లిం రాజు ఆలయాలను ఎందుకు కూల్చేవారంటే ప్రజలు తమ మాట వినకపోతే మనకు సెంటిమెంట్ గా ఫీల్ అయ్యే ఆలయాన్ని కూల్చేస్తామని హిందువుల్ని భయపెట్టేవారు. వినకపోతే కూలగొట్టేవారు కూడా. ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళు కూడా ఆలయ సంపదను తీసుకొని వెళ్లేవారు. స్వామివారి నామంపై తిరుమలలో కొన్ని వందల సంవత్సరాల నుండి అర్చకుల మధ్య అభిప్రాయ భేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయంటే మీరు నమ్ముతారా? ఆకారంలో ఉండే నామమే స్వామివారి నామం అని తెంగల్ వర్గానికి చెందిన జిఆర్లు, కాదు యు ఆకారంలో ఉండే నామమే స్వామివారి నిజమైన నామం అని వర్గానికి చెందిన అర్చకుల మధ్య గొడవలు జరుగుతూ ఉండే. నిజంగా వారంతా స్వామివారి సేవకులు, చేసేది స్వామివారి సేవే. కానీ వాళ్ళలో వాళ్ళే ఆధిపత్యం చూపించుకోవడానికి ఇలా మానామం గొప్పదంటే మానామం గొప్పదని ఈ రెండు వర్గాలు దశాబ్దాలుగా గొడవ పడుతూనే ఉండేవాళ్ళు. ఈ గొడవ కాస్త బ్రిటిష్ కాలంలోనే లండన్ కోర్టు దాకా వెళ్ళింది.
అప్పుడు మన ఆచార వ్యవహారాలపై ఏమాత్రం అవగాహన లేని బ్రిటిష్ జడ్జి అటు యూ కాకుండా ఇటు వై కాకుండా మధ్యస్థంగా ఉండే ఈ నామాన్నే స్వామివారికి పెట్టాలని కోర్టు తీర్పునిచ్చింది. తిరుమల 9వ శతాబ్దం నాటి పల్లవుల పాలనని, 11వ శతాబ్దం నాటి తంజావూరు చోళుల పాలనని చవిచూసింది. అటుపై 14-15వ శతాబ్దాలలో ఈ ఆలయ పట్టణం విజయనగర సామ్రాజ్యంలో భాగమైంది. 1800 నుంచి 20వ శతాబ్దం తొలి పావు భాగం వరకు బ్రిటిష్ సామ్రాజ్యం ఇక్కడ పన్నులు వసూలు చేసింది. చివరకు 1933లో ఒక ప్రత్యేక చట్టం ద్వారా తిరుమల దేవాలయ పాలన, దేవాలయ సంబంధిత కార్యకలాపాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానాల పేరుతో స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థని ఏర్పాటు చేశారు. దాన్ని టీటీడీ అంటారు.